బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మంటలు రేపుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ రాసిన లేఖపై ఇవాళ పవర్ కమిషన్ సమీక్ష విశ్లేషణ చేయనుంది. కేసీఆర్ ఎలాంటి అంశాలతో వివరణ ఇచ్చారనే దానిపై కమిషన్ పరిశీలించనుంది. కేసీఆర్ లేఖలో టెక్నికల్ అంశాలపైన కమిషన్ ఆరా తీయనుంది. అలాగే లీగల్ అంశాలను పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేశారు కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. మరోవైపు దర్యాప్తును వేగవంతం చేసింది కమిషన్. ఇవాళ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకు కోదండరాంతో పాటు విద్యుత్ అధికారి రఘు హాజరు కానున్నారు. వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్ కు నివేదిక సమర్పించాయి డిస్కంలు. సుమారు 6,000 కోట్ల ఆర్థిక భారం పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందం ప్రకారం యూనిట్ ధర ₹3.90 మాత్రమేనని చెబుతున్నప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెలంగాణకు చేరేటప్పటికీ అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపోయింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. ఇందుకోసం 7,719 కోట్లు చెల్లించింది. ఇంకా 1,715 కోట్ల బకాయిలు కట్టాలని ఛత్తీస్గఢ్ డిమాండ్ చేస్తుంది. వీటన్నిటిని లెక్కలోకి తీసుకుంటే ఒక్కో యూనిట్ కు ఖర్చు ₹5.64 వరకు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇక అటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖకు సంబంధించి ఈ రోజు విశ్లేషణ చేయనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, ఇప్పటికే చూసుకుంటే ఆ లేఖకు సంబంధించి అటు కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ లేఖకు సంబంధించిన విశ్లేషణ జరగనుందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రత్న, గత 40-50 రోజుల నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం పైన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 40-50 రోజుల నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం పైన కమిషన్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ విచారణ కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటివరకు ఇటు ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, ఇటు విద్యుత్ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ దాదాపు 30 నుంచి 40 మందిని ఇప్పటిదాకా విచారణ చేపట్టింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు కావచ్చు, చీఫ్ సెక్రటరీలతో పాటు ఇటు ఇంజనీర్లను, సబ్ ఇంజనీర్లను కూడా ఇక్కడి కమిషన్ దగ్గర పిలిపించి విచారణ చేపట్టినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తాజాగా పొలిటికల్ యాంగిల్లో కూడా ఎవరైతే విద్యుత్ రంగంలో ఎక్స్పర్ట్గా ఉన్నారో ఇటు కోదండరాం కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్గా చేసినటువంటి రఘు, వీళ్ళిద్దరు కూడా ఇటు విద్యుత్ రంగంలో కావచ్చు, కాళేశ్వరం రంగంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు సంబంధించి పూర్తిగా అనుభవం కలిగిన వ్యక్తులు ఉండడంతో వీరిద్దరిని కూడా కమిషన్ పిలిచింది. ఇవాళ 11 గంటలకు ఎలక్ట్రిసిటీలో పనిచేసినటువంటి రఘు, ఎవరైతే జేఏసీ చైర్మన్గా పనిచేశారో రఘును కూడా ఇవాళ 11 గంటలకు కమిషన్ ముందరకు హాజరు కాబోతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం ఛత్తీస్గఢ్తో పాటు ఇటు యాదాద్రి, ఇటు భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రఘు గతంలో ఎలక్ట్రిసిటీ జేఏసీగా పనిచేశారు. తెలంగాణలో కీలక పాత్ర పోషించినటువంటి రఘు ఇవాళ కమిషన్ ముందుకు రాబోతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఏం జరిగింది, ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి, అసలు థర్మల్ ప్రాజెక్ట్స్ యాదాద్రి, భద్రాద్రికి సంబంధించిన ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నిర్మాణం జరిగిందనే అంశాల మీద పూర్తి స్థాయిలో డేటా కమిషన్కి అందించేది అయితే తెలుస్తోంది. ఇటు 12 గంటలకు ప్రొఫెసర్ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కూడా ఇక్కడికి రాబోతున్నారు, కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించిన అంశాలన్నీ కూడా డేటా రూపంలో మొత్తం కూడా కమిషన్కి అందించారని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కేసీఆర్ లేఖ రాసినటువంటి దాని మీద కూడా ఇవాళ కమిషన్ పూర్తి స్థాయిలో పరిశీలించే దిశగా వెళ్తుంది. ఎందుకంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో గత
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు విద్యుత్ రంగంలో పూర్తిగా తెలంగాణ సంక్షోభంలో ఉంటుంది. దాదాపు 5,000 మెగావాట్లతో నష్టాల్లో ఏ ఒక్క రంగానికి కూడా కరెంటు అందక తీవ్ర నష్టాల్లో ఉంది. వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడిపోయింది. ఎక్కడివక్కడ మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉంది. రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఏ రంగానికి కూడా కరెంటు లేక పూర్తిగా తెలంగాణ అంతా వెనుకబడిందిగా తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రం అంతా కూడా వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే విద్యుత్ రంగం బాగుపడింది. ఇదంతా కూడా కమిషన్ ఏదైతే ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ అంతా కూడా గత ప్రభుత్వాన్ని మా కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా దాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా కమిషన్ ఉంది. కమిషన్ పూర్తి స్థాయిలో అసంబద్ధంగా నడుస్తూ ఉంది అనేది కేసీఆర్ మొత్తం కూడా ఆ లేఖలో పేర్కొంటున్నటువంటి నేపథ్యం. దాదాపు 12 పేపర్లతో ఒక లేఖ రాశారు. ఆ లేఖలో పూర్తిగా 10 ఏళ్లలో అంటే ఛత్తీస్గఢ్తో ఒప్పందంతో పాటు ఇటు యాదాద్రి భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలలో కూడా పూర్తిగా వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇందులో ఎవరైతే రెగ్యులేటరీ ఇచ్చినటువంటి తీర్పులపైన కమిషనే వేయకూడదు, ఆ అంశం ఎల్ నరసింహారెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. స్వచ్ఛందంగా విచారణ చైర్మన్గా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డి స్వచ్ఛంగా తప్పుకోవాలంటూ కూడా ఆయన ప్రతి పేజీలో చెప్పినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక దీని మీద ఇప్పటికే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ లేఖను చూసింది, దాన్ని పరిశీలించింది. అందులో ఒక్కొక్క అంశాన్ని మొత్తం కూడా ఇటు లీగల్ అంశాలు ఉంటే లీగల్ టీం చూసుకుంటుంది, మిగతా అంశాలు కమిషన్ కూడా పరిశీలించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇవాళ కేసీఆర్ లేఖ పైన కూడా ఒక స్పందించే అవకాశం అయితే ఎల్ నరసింహారెడ్డి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్ లేఖపైన స్పందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ ఇటు జేఏసీ చైర్మన్గా విద్యుత్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి రఘుతో పాటు ఇటు ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరిని కూడా విచారిస్తుంది లీగల్. ఆ తర్వాత BHEL ప్రధానంగా ఇందులో BHEL కీలక పాత్ర. 2 థర్మల్ ప్రాజెక్టులలో BHELకే ఈ కాంట్రాక్టులు అన్ని కూడా అప్పచెప్పింది. సూపర్ క్రిటికల్ ఏదైతే టెక్నాలజీ ఉందో దీనికి సంబంధించి భద్రాద్రిలోనేమో సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించింది, ఇటు యాదాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించింది. ఈ 2 అంశాల్లో ఎందుకు భద్రాద్రికి సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారు, ఇటు యాదాద్రికి సంబంధించి సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించారనే దాని మీద కూడా స్పష్టత తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. BHELతో పాటు ఇంకా మరికొంతమంది అధికారులను విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2014కు ముందు ఛత్తీస్గఢ్లో ఎలాంటి కంపెనీ లేదు. ఆ 2014లో కంపెనీ నిర్మాణంలో లేనటువంటి కంపెనీతోటి మీరు ఎట్లా ఒప్పందం చేసుకుంటున్నారు అనేది కమిషన్ అడుగుతున్నటువంటి మాట. 2017లో చీఫ్ సెక్రటరీకి సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించి అధికారుల సంతకాలు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి ఎట్లా సంతకం పెట్టి ఒప్పందం చేసుకుంటారు అనేది క్వశ్చన్స్ చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా అనిపిస్తుంది. ఇక 2017 నుంచి 2022 వరకు చేసుకున్నటువంటి ఒప్పందంలో కేసీఆర్ లెక్కల ప్రకారం 3 రూపాయల 90 పైసలకు మాత్రమే మేము యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసినాం. చాలా తక్కువ ధర అది, కానీ దాన్ని ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు అనేది కేసీఆర్ చెప్తున్నమాట. కానీ కమిషన్ లెక్కల ప్రకారం దాదాపు 6 రూపాయలకు ఒక యూనిట్ వచ్చిందనేది కమిషన్ చెప్తున్నమాట. ఎందుకంటే ఒప్పందంలోని అంశాలు మాత్రమే కేసీఆర్ చెప్తున్నారు, కానీ దాని ఖర్చులు, లైన్ ఖర్చులు, ఇట్లా విద్యుత్కు సంబంధించిన మిగతా ఖర్చులు లెక్కలు వేస్తే మాత్రం ఒక యూనిట్ ధర 6 రూపాయల పైనే పడుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అట్లా కేసీఆర్ లెక్కలకు ఇతర కమిషన్ చెప్తున్నటువంటి లెక్కలకు సంబంధించి దాదాపు 6,000 కోట్ల రూపాయలు బకాయిల రాష్ట్రం గతంలోనే పడింది. ఇక ఈ 4 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక లేఖకు సంబంధించి అటు టెక్నికల్ అంశాలు కానీ లీగల్ అంశాలకు సంబంధించి కమిషన్ విచారణ చేసిన అనంతరం అటు కేసీఆర్ వివరణతో సంతృప్తి చెందకపోతే కనుక ప్రత్యక్ష విచారణకు కూడా ఆదేశిస్తామని చెప్పి ఇప్పటికే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అయితే దీన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ప్రత్యక్ష విచారణ అంటే ఏ విధంగా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా కమిషన్ ముందు నుంచి కూడా చెప్తా ఉంది, ఎవరైతే విద్యుత్ శాఖకు సంబంధించి ఇటు ట్రాన్స్కో, జెన్కో, అట్లనే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో దీనికి సంబంధించి అందరినీ కూడా విచారించింది. అఫిడవిట్ రూపంలో
మొత్తం సమాచారం ఇవ్వాలని కూడా చెప్తోంది. ఇప్పటికే వారందరినీ కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కోరింది. వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. అఫిడవిట్ రూపంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులందరినీ విచారించింది. ప్రభాకర్ రావుతో పాటు అరవింద్ కుమార్తో పాటు మిగతా కొంతమంది ముఖ్య గతంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని కూడా విచారించింది. ఒకవేళ వీళ్ళందరూ అఫిడవిట్ రూపంలో ఇచ్చిన తర్వాత కేసీఆర్ లేఖ కోసం ఎదురు చూసింది కమిషన్. ఇక తాజాగా 2 రోజుల క్రితమే కేసీఆర్ కూడా ఒక లేఖ రాశారు కాబట్టి ఆ కమిషన్ కూడా ఖచ్చితంగా కమిషన్కు లేఖ రాకముందే మీడియాకి ఎట్లా విడుదల చేస్తారనేది కూడా కమిషన్ చెప్తోంది. కాబట్టి ఇటు కేసీఆర్ కూడా కమిషన్ విచారణ చేస్తుందా, మీడియా ముందర పెట్టడానికి అవసరం ఏముంది అనేది కూడా కేసీఆర్ అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది కమిషన్. కేసీఆర్ లేఖను కూడా పరిగణలో తీసుకొని ఒకవేళ అందులో వారికి కావాల్సిన కమిషన్ కావాల్సిన ఆధారాలు కావచ్చు, ఇంకా మిగతా అంశాలకి ఇట్లా సరిపోకపోతే ప్రత్యక్షంగా కమిషన్ ముందుకు రావాలని కూడా పిలుస్తామని కూడా కమిషన్ చెప్పింది. ఖచ్చితంగా కమిషన్ ముందుకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. కేసీఆర్ కమిషన్ ముందుకు వచ్చి గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన ఏం జరిగింది అనేది కూడా స్పష్టంగా చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చర్చ పెడతారు. ఇటు అధికారులు కావచ్చు, ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, ఇటు ట్రాన్స్కో, జెన్కో ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో వారితో పాటు ఇటు కేసీఆర్ అవసరం అనుకుంటే గతంలో చేసిన విద్యుత్ శాఖ మంత్రికి కొంచెం చేసినటువంటి మంత్రి ఇట్లా ఎదురుగా జడ్జి ఉంటారు. ఇట్లా మొత్తం కలిసి ఓపెన్ చర్చ చేస్తారు. ఓపెన్ చర్చలో ఎవరిది తప్పు, ఎవరి కోసం ఈ ప్రయోజనాల కోసం థర్మల్ ప్రాజెక్టులు ఒప్పందాలు చేసుకున్నారు, ఏ ధరలో చేసుకున్నారు, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, చౌకగా కొనుగోలు చేసే విద్యుత్తును ఎక్కువ మొత్తంలో ఎందుకు కొనుగోలు చేశారు అనే వంటి అంశాలన్నీ కూడా ఓపెన్ చర్చలో చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఇటు రఘు, కోదండరాములు కూడా ఇద్దరు కమిషన్ ముందుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. వీరందరినీ కూడా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.